ఓకే గైస్, ఆ! మీరందరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు అయ్యో! ప్రెజెంట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంకా ఇవ్వని పర్సన్ మణిదీప్. సో మణిదీప్, దిస్ ఈస్ ద గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ యూ టు ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ మణిదీప్. హాయ్. నా పేరు మణిదీప్. నేను మాస్టర్స్ చదువుతున్నాను ప్రెజెంట్. ఒక 4 ఇయర్స్ నుండి ఇదే ఫౌండేషన్‌లో మోహన్ అన్న దగ్గర హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఓకే, మీ హాబీస్ ఏంటి మణిదీప్? నా హాబీస్ అంటే పెద్దగా ఏం లేవు గానీ, ఓకే, జస్ట్ టెక్‌ని ఎంజాయ్ చేయడం, మూవీస్ చూడడం. అప్పుడప్పుడు ఇలా ఫౌండేషన్స్కి హెల్ప్ చేయడం. యాహ్! ఆఫ్ కోర్స్. ఓకే, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఇంట్రడక్షన్ మణిదీప్. ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఓహ్ అండ్ మై గాడ్! థాంక్ యూ. ఇలాంటి ఇంట్రడక్షన్స్ మళ్ళీ మళ్ళీ వినాలని కోరుకుంటున్నాం మేము. అండ్ గైస్, లెట్స్ గో టు అవర్ ఎజెండా నౌ. ఇట్స్ బీన్ 10 minutes సిన్స్ వీఆర్ వెయిటింగ్. ఇంకెవరు జాయిన్ అవ్వరు అనుకుంటున్నా. ఓకే, హా, యా యా విజిబుల్ గా కనిపిస్తుంది. యా, సో సో మనం వచ్చేసి సో నెక్స్ట్ ఇయర్ 2026కి ఇప్పుడే ఒక ప్లాన్ చేస్తున్నాము. ఏంటంటే స్టూడెంట్స్ కోసం స్పాన్సరింగ్ లాగా వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం. సో దానికి మనం పెట్టిన నేము ఎడ్యుకేషనల్ అవుట్ రీచ్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనమాట. ఇందులో బేసిక్గా మనం ఐడెంటిఫై చేసే స్టూడెంట్స్ ఏంటంటే లోయర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, ఆర్ బిలో బేస్ లైన్ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం ఒక మెరిట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాము. సపోజ్ ఇప్పుడు మనము నిషి ఏంటంటే టెన్త్ టెన్త్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా అంగన్వాడీ అలాంటి స్కూల్స్లో ఎవరైతే లోకల్ విలేజెస్లో స్కూల్స్లో ఉంటారో వాళ్ళకి మనం ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో మన టాలెంట్ డ్రైవ్ ఫర్ స్టూడెంట్స్ ఏంటంటే బేసిక్గా మన ఒకటే కేటగిరీ 10th స్టూడెంట్సే మనము తెలుగు మీడియమే వాళ్ళని మ్యాక్సిమం మనం అవుట్ రీచ్ అవ్వబోతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పాన్సర్షిప్ స్ట్రాటజీ అవుట్ రీచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నామంటే బేసిక్గా మెయిన్ డిస్కస్ చేసింది ఏంటంటే మనం ఇంటర్నల్ మెంబర్స్ ఉంటాం కాబట్టి వాళ్ళే అమౌంట్ అనేది ఫండింగ్ చేసుకుంటాం. అది ఏ బేసిస్ మీద అంటే ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ మనం పెట్టే మెరిట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు అంటే వాళ్ళకి ఎట్టి ఇంట్రెస్ట్ ఉంది అంటే అటు సైడ్ వాళ్ళు చూస్ చేసుకోమని చెప్తాం. అక్కడ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ లోవర్ మరీ అంత ప్రైవేట్ అడ్వాన్స్డ్ కాలేజెస్ కాకుండా రీజనబుల్గా ఉంటాయి కదా, ఆ కాలేజెస్ని చూస్ చేసుకొని ఆ కాలేజెస్లో వాళ్ళకి అమౌంట్ ఎంత పడుతుంది పర్ ఇయర్కి. ఇప్పుడు ఎంపీసీకి వెళ్ళారంటే మన యావరేజ్గా 30,000 20,000 పడుతుంది. ఇంకా తక్కువలో ఉండేవన్నీ ఉంటాయా కనుక్కుంటాము. తను ఏ కాలేజ్ అయితే చూస్ చేసుకుంటారో అందులో వాళ్ళకి మనం అమౌంట్ అయితే ఇస్తామన్నమాట ఇయర్కి. అదే కంటిన్యూటీ చేయాలనుకుంటే పర్ఫార్మెన్స్ బేసిస్లో సో ఇయర్కి 85% అబోవ్ 90% అబోవ్ ఇలా బెంచ్ మార్క్ పెడతాం. అది రీచ్ అయ్యారంటే దాన్ని బట్టి సెకండ్ ఇయర్ కూడా మనం అలా సపోర్ట్ చేస్తాం. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మనము వాళ్ళకి స్పాన్సర్షిప్ అనేది చేస్తాం మన ఎన్జిఓ ద్వారా. సో ఇది వాళ్ళ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అయితే. సో ఆ టైంకి మనం క్రౌడ్ ఫండింగ్ లాగా మన మెంబర్స్ అమౌంట్ కానీ మన స్టేటస్లో వాటిలో పెడతాం కాబట్టి మన యూపీఐ ఐడికి మన ఎన్జిఓ బ్యాంక్ అకౌంట్కి మెంబర్షిప్ నుంచి అమౌంట్స్ వస్తాయి, మెంబర్స్ నుంచి అమౌంట్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనం స్పాన్సర్షిప్ అయితే ప్లాన్ చేసుకుంటాం. అదే కాకుండా కొంతమంది బిజినెస్ వాళ్ళు కూడా మనం రీచ్ అయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకా ఎడ్యుకేషనల్ గైడెన్స్ ప్రోగ్రామ్ అంటే బేసిక్గా మనం అనుకుంటుంది 10th తర్వాతే కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎంపీసీ కానీ పాలిటెక్నిక్ కానీ ఈ విధంగా ఉండే వాళ్ళే ఉంటారు, వాళ్ళనే అవుట్ రీచ్ అవుతాం. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ప్రజెంట్ ఈ 3 పాయింట్స్ మీద ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీ ఐడియాస్ కూడా చెప్పచ్చు. బేసిక్గా లైక్
మనం 10th స్టూడెంట్స్‌ని ఎందుకు ఎందుకు చూస్తున్నాము? 5థ్, 6థ్ అలా 8థ్, 9థ్ అలా గూడా చూడొచ్చు. అలా మీరేమన్నా గైడెన్స్ ఏమన్నా కానీ ఆర్ ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా? హారిక. యాస్ ఆఫ్ నౌ హ్మ్. సారీ నేను చెప్పనా? చెప్పు. చెప్పు మరి. యాస్ ఆఫ్ నౌ ఇది జస్ట్ ఒక ఓవర్‌వ్యూ. హ్మ్. బట్ దీనికి ఇంకొన్ని యాడ్ చేద్దాము అండ్ కొన్ని తీసేయాల్సుంటే తీసేద్దాము. షూర్. హ్మ్. సో, యాడొచ్చి ఆఫ్టర్ లైక్ కొంతమందిని సెలెక్ట్ చేస్తాము. హ్మ్. సెలెక్ట్ చేసిన తర్వాత మనం పే చేస్తాం అంతా ఓకే. హ్మ్. తర్వాత కూడా మనం గైడెన్స్ ఇవ్వాలి. లైక్ మీరందరూ పెద్ద పెద్ద చాలా ఇయర్స్ నుండి సీఏలో ఉన్నారు మీరు. హ్మ్. నేను ఇంజినీరింగ్ సైడ్ ఉన్నాను. ఎవరి ఫీల్డ్ వాళ్ళు. ఓకే. ఓకే. ఎగ్జాంపుల్ వాళ్ళు సీఏ సైడ్ ఎళ్ళాలనుకో మనం వాళ్ళకి ఓకే. సీఏ ఇలా ఉంటుంది నాన్న అని చెప్పినట్టు. యాహ్! మనం అది నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ యాహ్! 3లో నీకు లైక్ టాలెంట్ డ్రైవ్ గాని, స్పాన్సర్‌షిప్ స్ట్రాటజీ అండ్ గురించి గాని ఈ రెండిట్లో. హ్మ్. సెలక్షన్ ప్రాసెస్ గురించి హ్మ్. కొంచెం డీటెయిల్‌గా ఎళ్ళాలి. లైక్ ఎవరినంటే ఓకే. వాళ్ళని సెలెక్ట్ చేసేసి అందరికి మనం అమౌంట్ ఇవ్వలేం గదా! ఆ! అంటే దానికి మనం పెడుతున్న బేసిస్ ఏందంటే, ఎగ్జామ్ కండక్ట్ చేద్దాము. ఆ ఎగ్జామ్‌లో మనము పెట్టిన దాన్ని ఎవరైతే టార్గెట్ రీచ్ అయ్యుంటారో వాళ్ళని సెలెక్ట్ చేద్దాము అని అనుకుంటున్నాం. సో, ఎలా అంటే ర్యాండమ్‌గా పీపుల్‌ని సెలెక్ట్ చేయడం గాకుండా, ఆన్ మెరిట్ గ్రౌండ్ మనం సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దీని మీద ఎవరైనా ఒపీనియన్ ఏమన్నా చెప్తారా? లైక్ ఇంకేమైనా ఆహ్, చాయిసెస్ కానీ, ఒపీనియన్స్ కానీ అలా ఏమన్నా? ఎగ్జామ్ లైక్ ఎగ్జామ్ ఈస్ ఫైన్. బట్ హ్మ్. ఎగ్జామ్‌కి తర్వాత మనము ఇదేంటి ఏదైనా కాల్ మాట్లాడి వాళ్ళ యాహ్! గురించి తెలుసుకొని అప్పుడు మనం ఎంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అవ్వచ్చు. ఇఫ్ వాళ్ళు హ్మ్. రియల్లీ చాలా అవసరమైన పర్సన్స్ అనుకో, హ్మ్. అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇద్దాం. మనం షూర్. ఫిక్స్‌డ్ అమౌంట్ పెట్టుకోకుండా. హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని చిన్న స్కూల్స్‌లో గూడా కొంచెం బాగుండేవాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి మనం 5,000 ఆర్ 10,000 ఇచ్చి ఆహ్, అంత లైక్ మనకి అమౌంట్ మనకు గూడా ఊరికే రాదు గదా! ఓకే. సో, యాహ్! మనం అలాంటి మనం వాళ్ళకి మనం మనం డెఫినిట్‌గా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తాము. నియర్ బై పీపుల్‌ని గాని, ఆళ్ళకి తెలిసిన వాళ్ళు మన సర్కిల్‌లో ఎవరైనా ఉన్నారా లేదా అలా అది చూసుకుంటాం. సర్కిల్‌లో అంటే కష్టమైతది. హ్మ్. అంటే జస్ట్ హ్మ్. హ్మ్. వర్డ్ ఆఫ్ మౌత్ గాని ఏదన్నా అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ కొంతమందికి చేశాం గాబట్టి. సో వాళ్ళతోనే మాట్లాడి ఆ! మనం కొన్ని క్వెషన్స్ ఫ్రేమ్ జేసుకొని ఆ! అదొకటి. ఇంకొకటి ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. ప్రతి ఒక్కరికి మన టీమ్‌మేట్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అండ్ హ్మ్. ఇంకెవరైతే మనం జాయిన్ ఇంపార్టెంట్ అవుతారు. అనుకుంటామో హ్మ్. వాళ్ళందరికీ ప్రతి ఒక్క డీటెయిల్ తెలిసుండాలి. ఈవెన్ హ్మ్. రూపీ ఎళ్తుంది, వస్తుందని గూడా. యాహ్! ఇంకొకటి అండ్ వాళ్ళు రాసిన టెస్ట్ పేపర్స్ ఉంటాయి గదా! హ్మ్. మనం వాళ్ళతో డిస్కస్ చేసింది ఇప్పుడు క్వెషన్స్ అడుగుతాం గదా! దానికి ఆన్సర్స్ లైక్ వాళ్ళేం ఆన్సర్ చేశారని. హ్మ్. అవన్నీ ప్రాపర్‌గా మనము ఎవరైతే మనకి హ్మ్. అమౌంట్ ఇచ్చారో ప్రతి ఒక్క స్పాన్సర్‌కి ఎళ్ళాలని అనుకుంటున్నా నేను. ఓకే. నెక్స్ట్ ఇయర్ గూడా మనకు సపోర్ట్ చేయాలి. పుష్ చేయాలి గదా! ఓకే. మనం 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 ఎళ్తాము. అదే విధంగానే చేద్దాము. డెఫినైట్‌లీ. సో, హ్మ్. ఇప్పటి వరకు అంటే మనము ఇప్పటి వరకు ఏదైతే డిస్కస్ చేసామో అక్కడి వరకు క్లియర్‌గానే ఉంది కదా! ఆహ్, యాహ్! యాహ్! సో, నెక్స్ట్ దాని Uh, ఎవరైనా విషయానికొస్తాము. Jayashree, చెప్తారేమో. హ్మ్. Hari here. యాహ్! Just చెప్పండి. లైక్ ఒక అప్డేట్ మనదీప్ చెప్పిన దానికి. సో, హ్మ్. ఈ బ్యాక్‌గ్రౌండ్ చెక్ అవన్నీ అన్నారు గదా! సో, హ్మ్. వాళ్ళకి తెలిసిన వాళ్ళు గాని, లేదా ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ మనము అక్కడ ఉంటారు గదా టీచర్స్. సో, వాళ్ళకి స్టూడెంట్స్ హ్మ్. గురించి క్లియర్‌గా తెలిసుంటది. సో, ఆ హ్మ్. టీచర్స్ ద్వారానే ఏమైనా చెక్ చేయాలనుకున్నా, ఆ టీచర్స్ ద్వారానే ఎళ్ళొచ్చు కదా! మనకి హ్మ్. యాహ్! క్లియర్‌గా తెలుస్తుంది. హ్మ్. అంటే వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయి? లైక్ హ్మ్. ఎగ్జామ్ ఈస్ ఫైన్. అండ్ ఇంకా ఎక్కువ చెక్ కావాలంటే పర్టిక్యులర్ యాహ్! పర్సన్ సెలెక్ట్ చేయడానికి ఆ టీచర్స్‌ని కూడా ఫుల్‌గా ఎంక్వైరీ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని క్లియర్‌గా యాహ్! ఎళ్ళడం ఇంకా బావుంటది. అంటే మనకు యాహ్! ఫుల్ యాహ్! ట్రూ. క్లారిటీ వస్తది. అంటే యాహ్! ఎండ్ టు ఎండ్ వాళ్ళు ఇన్నేళ్ల నుంచి ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? ఏంటనేది క్లారిటీ వస్తది కదా! సో, ట్రూ. డెఫినైట్‌లీ. టీచర్స్‌తో ట్రూ. కూడా ఫుల్ కాంటాక్ట్ ఉండడం బెటర్. ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి అన్నిటిని. షూర్. 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 ఇది గూడా మనకి యూజ్‌ఫుల్ పాయింటే. సో, ఆ! డెఫినెట్‌గా మనము ఫర్దర్ ఇలాంటివి చేసేటప్పుడు డెఫినెట్‌గా కన్సిడర్ చేద్దాం. మనం ఎవరైతే తీసుకుంటున్నామో ఫీడ్‌బ్యాక్ స్టూడెంట్స్ గురించి టీచర్స్ దగ్గర, మనం తీసుకునేటప్పుడు ఏదైనా ప్రూఫ్ ఆఫ్ రికార్డింగ్ లాగా వీడియో గానీ
ఏదైనా రిటర్న్ అక్నాలెడ్జ్మెంట్ లాగా అని తీసుకుందాం. అది ఇంకా మీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్. అవును. ఇప్పుడు సపోజ్ లైక్ మనం ఎగ్జామ్ పెట్టి ఒక 5 మెంబర్స్‌ని అలా సెలెక్ట్ చేసాం అనుకోండి. మనం హ్మ్. 5 అఫోర్డ్ లైక్ అఫోర్డ్ చేయగలుగుతామా లేదా అనేది చూసుకొని, హ్మ్. దాని తర్వాత ఏంటంటే ఎంతమందుంటారు అంటే ఐ మీన్ మనం ఎంతమందిని తీసుకోవాలనే దాన్ని బట్టిచ్చి వాళ్ళతో ఐ మీన్ టీచర్స్‌తో చెక్ చేసి వాళ్ళలో ఆ 5 మెంబర్స్‌లో మనకు ఎంతమంది క్యాండిడేట్‌లు సపోర్ట్ ఇవ్వగలం అనే దాన్ని కూడా చూసి దాన్ని హ్మ్. బట్టి చెల్లొచ్చు మనం. ఇప్పుడు సపోజ్ 1 ఆర్ 2 తీసుకున్నాం 5లో. హ్మ్. సో, వాళ్ళ లైక్ ఫీడ్‌బ్యాక్‌ని బట్టిచ్చి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. జస్ట్ అలాగనమాట. యాహ్! యాహ్! డెఫినెట్‌లీ మనం అలాగే పెడదాము. సో, ఓకే. మీరన్న పాయింట్ చాలా వాలిడ్. సో, దాన్ని మేము డెఫినెట్‌గా కన్సిడర్ చేద్దాం. ఓకే. ఇంకా ఆ టైంలో ఎటువంటి రెస్పాన్స్ తీసుకోవాలనేది కూడా నీట్‌గా క్లియర్‌గా టర్మ్స్ మాట్లాడుకొనే తీసుకుందాం. షూర్. ఓకే. 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 ఇంకా థాంక్ యూ. ఇంకెవరి దగ్గరన్నా అండ్ ఇది ఇంకొకటి లైక్ హ్మ్. ఎగ్జామ్‌లో హ్మ్. ఎగ్జామ్ పెడతాము. హ్మ్. లైక్ పెడ్ కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు గూడా క్వాలిఫై హ్మ్. అవుతారు. వాళ్ళకి హ్మ్. మనము ఇస్తున్నామా? ఇవ్వట్లేదా? అదే మనం అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాము. లైక్ ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు గాని ఎగ్జామ్ వాళ్ళు అంత కష్టపడి రాసి వాళ్ళు నువ్వు ఎలిజిబుల్ కాదు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా! మనము అందరికి చెప్పు చందు. యాహ్! ఆఫ్ కోర్స్. హ్మ్. హ్మ్. యాహ్! యాహ్! అంటే మన మ హ్మ్. నా యాహ్! వర్షన్‌లో ఏంటంటే ఎగ్జామ్ అనేది జస్ట్ ఒక ఫస్ట్ టెస్ట్ మనకు పరిచయం స్టెప్ అనమాట. అవ్వడానికి. ఆ! ఇంతమందికి రిక్వైర్మెంట్ ఉంది అని మనకొక ఐడియా వస్తది. దాంట్లో మనము వాళ్ళ మెరిట్ అనుకోవచ్చు, లేదా మనం ఒక మార్క్స్ పెట్టుకుంటాం. ఇన్ని దాటిన వాళ్ళనే కన్సిడర్ చేస్తాము. వాళ్ళలో కూడా ఎవరైతే బ్యాక్‌గ్రౌండ్ ఏం సపోర్ట్ లేదు అండ్ ఇబ్బందులున్నాయి అనుకుంటారో వాళ్ళనే చూజ్ చేసుకుంటాం. సో, అక్కడికే మనకి ఫిల్టర్స్ అయిపోతారు. ఇంకా అక్కడికి మనకొచ్చేది 3 ఆర్ 4 పీపుల్ ఒస్తారు. అంతకన్నా ఎక్కువ రారని నేను అనుకుంటున్నా.
ఇంకా రియాలిటీలో మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు, అప్పుడు ఎగ్జిక్యూషన్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటది అనేది టైంని బట్టి చూడాలి. మనం అందులో మార్క్స్ కూడా మనం మాట్లాడాం గదా! మార్క్స్‌ని బేస్ చేసుకొనే వాళ్ళనే కన్సిడర్ చేస్తామని. సో, అక్కడికే చాలా వరకు కట్ ఆఫ్ అయిపోతది అని నా ఒపీనియన్ అండ్ అయితే. ఇంకొక క్వెషన్ ఏంటంటే, హ్మ్. వీళ్ళు తెలుగు మీడియం అవును. అనుకుంటున్నాం గదా! అవును. సో, వాళ్ళకి మన కాలేజెస్ అన్నీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి గదా! హ్మ్. వాళ్ళు దాని నుండి దీనికి మారగలరా? నాకు తెలీదు యాక్చువల్‌గా వాటి అది మన గురించి. సర్టెనిటీ ఉండదు. వాళ్ళిష్టం అదే. మనం ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే ఈ కాలేజ్‌లోనే చేరండి అని మనమేం ఫోర్స్ చెయ్యం గదా! వాళ్ళ యాహ్! వాళ్ళ చాయిస్ ఆఫ్ ఒపీనియన్‌ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం హెల్ప్ చేయడానికి. సో, కొంతమంది పాలిటెక్నిక్ ఎళ్ళేవాళ్ళుంటారు. కొంతమంది ఇంకేవో గవర్నమెంట్ కాలేజెస్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు ఉంటారు. హ్మ్. మనము మన డెసిషన్ మనకక్కడ ఉండదు. వాళ్ళ చాయిస్ ఆఫ్ ఒపీనియన్ మీద మనం వెళ్లి వాళ్ళకి బదులుగా మాట్లాడతాము. అండ్ అమౌంట్ ఏమన్నా మనం ఇవ్వగలిగింది మనము ప్రొవైడ్ చేస్తాము. ఫీజ్ కానివ్వండి, కాలేజ్ ఫీజ్ అయితే ఇంత అమౌంట్ ఇవ్వగలుగుతాం అన్నట్లు. సర్టెన్ ఎక్స్ అమౌంట్ ముందే మనం ఇవ్వగలుగుతాం. ఇంత అమౌంట్ అని వాళ్ళకి చెప్పాలి గదా! మనమేం చెప్పట్లేదు అట్లాగా. మనం ఆ టైమ్ ఫ్రేమ్‌కి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో, అక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంత అమౌంట్స్ ఉన్నాయి, ఏంది కనుక్కొని ఆహ్, ఇలా మన ఫౌండేషన్ తరపు నుంచి వస్తున్నారు గాబట్టి, మాక్సిమం ఎంత తగ్గించగలుగుతారు అని అడుగుతాం. మనకి సర్టెనిటీ ఉంది. అప్పుడు తర్వాత ఫండింగ్ చేసుకుంటాం మనం అమౌంట్ అనేది. హ్మ్. అప్పటికప్పటికి ఎలా వస్తుంది? ఆహా! హ్మ్. ఫీజ్‌లో ఫీజ్. హ్మ్. అండ్ బేసిక్‌గా మనం ఒక రిజర్వ్ ఫండ్ అనేలా పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వన్నట్లు 30,000, 20,000 అలా ఎంతైనా అమౌంట్ అవ్వచ్చు కాబట్టి,
ఒక రిజర్వ్ ఫండ్ అనేది ఆ టైంకి మనం జనరేట్ చేసుకునేలా పెట్టుకున్నామంటే, ఇప్పుడు నాకు మణిదీప్ అన్నాడు ఆ టైంకి అప్పటికప్పుడు యాడ్ నుంచి వస్తాయి అని చెప్పి. సో మనము ఇంత ఇనిషియేటివ్ ఎర్లీగా ఎందుకు తీసుకుంటున్నామంటే ఇనిషియేటివ్ అనేది ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి అందరం అగ్రి అవుతాము. ఆ టైంకి మనము సపోర్ట్ చేసే విధంగా లేదా బయట నుంచి ఫండ్స్ క్రియేట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. మనదీప్ అది మనకేం ప్రాబ్లమ్ అవ్వదు మనదీప్. లైక్ మనం రిజర్వ్‌గా అమౌంట్ అనేది పెడతాము. సో పెట్టాలంటే ఫస్ట్ మనము స్పాన్సర్స్ పట్టుకురావాలి. వాళ్ళని పట్టుకురావాలంటే హ్మ్. అవును. ఓకే. హ్మ్. మనం అది చెప్పలేమన్నా. నో. నో. కరెక్ట్‌గా నో. అహా! అసలు నువ్వు అది మైండ్‌లోనే పెట్టుకోవద్దు. అయన్నీ నీకు వాళ్ళకి ఎలిజిబిలిటీ అంతా వీటిలో ఏం రావు. ఆ ఎలిజిబిలిటీస్ అంతా నేషనల్ స్కీమ్స్‌లోనే వస్తాయి. అమౌంట్ గురించి చెప్తున్నాను. హ్మ్. హ్మ్. లేదు. లేదు చందు. దాంట్లో మనం చెప్పలేము. అది మనకి గవర్నమెంట్ రికగ్నిషన్ ఉంటేనే మనకి 50% గానీ, 100% గానీ డిడక్షన్ ఒస్తది. గవర్నమెంట్ రికగ్నిషన్ లేకుండా చాలా ఇన్‌స్టిట్యూట్స్ జరుగుతా ఉంటాయి. వాటన్నిటికి డొనేట్ చేసిన వాళ్ళకందరికి ఏం రావసలు. నువ్వు అదసలు ఆ ఒపీనియన్‌లోనే పెట్టుకోవద్దు. మనం జస్ట్ సోషల్ సర్వీస్ లాగా అనుకోవాలి అంతే వీళ్ళైనా. వాళ్ళు టాక్స్ బెనిఫిట్ కోసం వస్తదని వాళ్ళేం 50,000, 1,00,000 ఏం రావు మనకి. సో, మనకి గూడా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ లాగా లేదు. మనం జస్ట్ రిజిస్టర్ అయ్యేది 12AA కింద. సో, బ బాడీ ఆఫ్ పీపుల్ ఇంతమందున్నారు. వీళ్ళకి డ్యూటీస్ ఇవి అన్నట్లు మనం అగ్రీమెంట్ ఏదైనా ఉంటే అది బ్యాంక్ అకౌంట్ అయి ప్రొవైడ్ చేసి అప్లై చేస్తాం అంతే. సో, దాంట్లో అన్న ఇవి రావు. ఇందులో మన అమౌంట్స్ తీసుకోవాల్సింది ఎలా అంటే పర్ మంత్ 300 అని, 500 అని డొనేట్ చేయండి అని చెప్పాలంతే. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్న వాటిలో అంతా అలానే ఉంటది. అన్న ఇంకొకటి లైక్ ఎక్కువ మంది వద్దన్న. 2 స్కూల్స్ కూడా వద్దన్న ఈసారి. లైక్ ఫస్ట్ టైమ్ గదా! ప్రాపర్‌గా చేద్దాం. ఆహ్, ఒక 5 మందికెళ్దాం. టాప్ 5 మెంబర్స్ అని జెప్పి చూద్దామన్నా. అండ్ హ్మ్. ఎవరికి మనం రిజల్ట్స్ ఏమి ఇవ్వము. లైక్ ఎగ్జాంపుల్ హ్మ్. వాళ్ళు రాసిన ఎగ్జామ్‌కి మనం రిజల్ట్స్ ఇవ్వము. హ్మ్. రిజల్ట్స్ ఇచ్చామనుకో నాకెందుకు రాలేదు, నీకెందుకు రాలేదు, నాకు తక్కువొచ్చింది, నా పేపర్ మళ్ళా జేయండి. ఇలాంటివి 100 ఉంటాయి. రిజల్ట్స్ ఏమి ఇవ్వకుండా టాప్ 5 మేము సెలెక్ట్ జేస్తాము. సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక అమౌంట్ ఒక 5,000 ఇస్తాము అని చెప్తాం. 5,000 ఇస్తామని చెప్పి ఎగ్జాంపుల్ అతని సిట్యుయేషన్ చాలా బాలేదనుకో మనకు అర్థమైద్ది గదా! హ్మ్. అర్థమైతే మనమే ఇంకొంచెం వాళ్ళతో పర్సనల్‌గా అది మాట్లాడేది. మనం చెప్పం గదా అందరికి. బయటకి చెప్పడం 5,000 అని చెప్తాము. బట్ మనకు తెలుసు. వాళ్ళ నంబర్ ఉంటది. వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉంటాము. అన్నీ ఉంటాయి. సో, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ సిట్యుయేషన్ ఇంకా బ్యాడ్ ఉంది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. సో, ఇంట్లో మాట్లాడదాం. ఏంటి మీ ప్రాబ్లమ్ ఏమైంది? అని చెప్పి మాట్లాడదాం. వాళ్ళు మ ఇంకా అమౌంట్ సరిపోదు అంటే, అప్పుడు మందీప్ మన టీమ్‌తో మాట్లాడి ఇంకొంచెం యాడ్ చేద్దాం. ఆడు మందీప్ చెప్పడం ఒకటే అమౌంట్ చెప్దామని. మందీప్ నువ్వు హ్మ్. పెట్టేది కాన్ఫిడెన్షియల్‌గా పెడతావు ప్రాబ్లమ్‌లే. ఎగ్జామ్ పెడతావు. ఒకళ్ళని హ్మ్. తీసుకుంటావు ప్రాబ్లమ్‌లే. మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరంలే. నువ్వు ఎవరినైతే టాప్ 5 అనుకుంటున్నావో, టాప్ 3 హ్మ్. అనుకుంటావో వాళ్ళ వరకే సపోర్ట్ చేస్తే చాలు. అంతే. అందరికి అందరికి 5,5,000 అని చెప్పి మళ్ళా అలాంటియి అసలెప్పుడు మనం పెట్టకూడదు. అది ఇంకా ఎలా ఉంటదంటే, మనం ఒక ఏదో ఫాల్స్ హోప్స్ ఇచ్చినట్టు ఉంటది. మనకే ఎండ్ ఆఫ్ ది డే బ్యాడ్ నేమ్ వస్తది అలా పెడితే. మరి ఇప్పుడు ఎలా పెడదాం అనుకుంటున్నాం? నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ పెడతన్నావు, రిజల్ట్ చెప్పనంటున్నావు అది ఫైన్. నువ్వు బ్యాక్ హ్మ్. ఎండ్‌లో చూసుకుంటావు. ఇప్పుడు నీకు ఎక్స్, వై, జెడ్ 3 పర్సన్స్ తెలిసారు. ఈ 3 పర్సన్స్ ఎలిజిబుల్‌లోకొచ్చారు అనిపిస్తే, ఆ 3 పర్సన్స్‌లో మనం డిస్కస్ చేసుకొని 3కి సపోర్ట్ చేయగలమా? 1కి సపోర్ట్ చేయగలమా?
1-2కి సపోర్ట్ చేయగలవా అని మనం ఎండ్ ఆఫ్ ది డే తెచ్చుకోవాలి ఒక వర్డ్ మీద. అంతేగాని నువ్వు అంటే వచ్చినోళ్ళందరూ ఎగ్జామ్ 5, 5 పెట్టేటప్పుడు క్లియర్ ఏమని పెడతాం చేసావంటే వాళ్ళకి? ఏం ఏమని పెట్టొద్దు. చెప్తాం? లైక్ ఇప్పుడు ఇలా మా ఎన్‌జీఓ నుంచి మెరిట్ స్టూడెంట్స్‌ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం ఎడ్యుకేషనల్ రిలేటెడ్. వాళ్ళ ఫ్యూచర్ కెరియర్స్‌కి యూజ్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తాం అని చెప్పంతే. అది చెప్తావు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీ డిఫికల్టీస్ ఎక్కువ ఉంది అంటే డెఫినెట్‌గా మీరు రాయండి. మేము సపోర్ట్ చేస్తాము. ఈ విధంగా చాలా చేసున్నాము అని చెప్తాం అంతే. సో, మనకి అక్కడికి తెలుస్తారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఎగ్జామ్ పెడతావు. రిజల్ట్ చూసుకుంటావు. బ్యాక్ ఎండ్‌లో ఒకళ్ళిద్దరు వాళ్ళ ఏంటి డీటెయిల్స్ అని కనుక్కుంటారు. ఆళ్ళని బట్టి మనం సింపుల్‌గా ఎళ్ళిపోవడమే. యాహ్! ఇది గూడా బానే ఉంది. నువ్వు ఫాల్స్ హోప్స్ ఇచ్చావంటే మళ్ళా వద్దు. వాళ్ళ వాటి మీద ఫాల్స్ హోప్స్ ఇచ్చి ప్రాబ్లమ్ చేయకూడదు. బాగోదు అట్లా. ఏదో యాహ్! యాహ్! ఈ మన ఫండ్స్‌ని బట్టి ఒకళ్ళా, ముగ్గురా అనేది మనం డిస్కస్ చేసుకొని, ముగ్గురికి హెల్ప్ చేసే కెపాసిటీ ఉందంటే ముగ్గురికి చేస్తాం. అట్లా చూద్దాం. అంతే. హ్మ్. హ్మ్. అదే ఇప్పుడు ఇమ్మీడియేట్ టు 10థ్ వాళ్ళు ఇంటర్‌కెళ్ళిపోయారు అంటే, ఇంటర్‌లో ఫస్ట్ ఇయర్‌కి మనం హెల్ప్ చేస్తాం. నువ్వు సెకండ్ ఇయర్‌కి కూడా నీకు మా నుంచి హెల్ప్ కావాలంటే, నువ్వు డెఫినెట్‌గా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. నీకు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఏమేమి ఎగ్జామ్స్ జరుగుతుంటాయో వాటి కార్డ్స్ అన్నీ మాకు పెట్టాలి. మార్క్స్ కార్డ్స్ అన్నీ అని పెట్టాలి అని చెప్పాలి. ఆ! అండ్ ఇన్‌స్టిట్యూట్‌లో వాళ్ళతో కొంచెం వాళ్ళు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతారో వాళ్ళతో కొంచెం మనం అప్పుడప్పుడు కాల్ చేసి ఎలా ఉంది? అలా అడిగితే ఇది అప్రోచ్. ఇలా ఎళ్తే మనకి బెనిఫిట్, వాళ్ళకి హెల్ప్ చేసిన విధంగా ఉంటది. హ్మ్. అలా చూడండి. సరే ఇంక నెక్స్ట్ పాయింట్ మీద చూద్దాం. ఒకటి చెప్పు మంది. ఇంకెవరికైనా ఉన్నాయా ఫస్ట్ మాట్లాడండి. మీరందరు రిమైనింగ్ అందరూ ఓకేనా? మనం జస్ట్ ఇప్పటిదాకా 3 పాయింట్సే మాట్లాడాము. ఓవరాల్ కన్క్లూజన్ మళ్ళీ చెప్తాం ఒకసారి. ఇంక రిమైనింగ్ కూడా కవర్ చేసి ఇంకే ఎండ్‌లో ఏమన్నా డిస్కషన్స్ కావాలంటే డెఫినెట్‌గా ఓకే. ఓకే. యాహ్! ఒపీనియన్ తీసుకుందాం. నువ్వు ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయవా? షేర్ చేస్తున్నావా? హ్మ్. చేస్తున్నాడు. ఈ నెట్‌వర్క్ బాలేదక్క. చూడక్క. వచ్చేసింది చూడక్క. యాహ్! వచ్చింది. సో, ఇప్పుడు 3 పాయింట్స్ అయితే మనం ఓకే. ఫోర్త్ పాయింట్ వచ్చేసి గైడెన్స్ ప్రోగ్రాము. సో, బేసిక్‌గా మన ఎన్‌జీఓలో డిఫరెంట్ కెరియర్స్ మీద నుంచి ఉండేవాళ్ళు ఉన్నారు. లైక్ కామర్స్‌లో సీఏ గానీ, బీటెక్ మీద గానీ, డిగ్రీ, ఎంబీఏ ఇలా. సో, వీళ్ళ రిలవెంట్ ఫీల్డ్స్‌లో ఏదైతే కెరియర్ పాత్ బావుంటది అని గైడ్ చేసే మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆన్ యువర్ ఓన్ మీ ఓన్ స్పేస్‌తోని మీరు ఈ వచ్చే ఎంతమందైతే 3 మెంబర్స్ గానీ, 5 మెంబర్స్ కానీ ఎవరైతే మనం కన్సిడర్ చేస్తామో, వాళ్ళకి మీ ఓన్‌గా మీరు గైడెన్స్ అయితే కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఏదైనా సమ్ సెషన్స్ లాగా పెట్టి, ఆ స్టూడెంట్స్‌తో పాటు ఇంకెవరైనా బయట నుంచి స్టూడెంట్స్‌కి గూడా మీ ఓన్‌గా మీరు గైడెన్స్ అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ సీఏ, సీఎంఏ ఇలాంటి రిలవెంట్ కోర్సెస్‌లో ఎవరన్నా ఎళ్తాము అంటే ఫ్యూచర్‌లో ఈ విధంగా ఉంటద్ది. ఇక్కడ ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇలాంటి అవెన్యూస్ ఉంటాయి అని మనము వాళ్ళకి కాన్సిస్టెంట్ బేసిస్‌లో మనం మానిటర్ చేస్తూ, మోటివేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది వాళ్ళకే కాదు మనకు గూడా ఒక ప్రెజెంటర్ స్కిల్స్ లాగా డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది స్టెప్ ఇన్ అవర్ ఆహ్, ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఇంకా ఎగ్జామ్ పేపర్ సెటప్ అండ్ లాజిస్టిక్స్ ఇదంతా నాకు తెలిసి ఆహ్, ఆహ్, ఒక్క నిమిషం. దీంట్లో ఇంకొక క్వెషన్ ఈ ఎడ్యుకేషనల్ గైడెన్స్ ప్రోగ్రామ్‌లో హ్మ్. మనము ఎవరైతే బయటకొస్తారు లైక్ టాప్ 5 లేకపోతే టాప్ 2 అనుకుంటామో, వాళ్ళకొకటే ఇస్తామా? లేకపోతే అందరికి ఇస్తామా? ఎవరు అంటే ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికి? ఫస్ట్ ప్రయారిటీ అయితే మనం సెలెక్ట్ చేసుకున్న యాహ్! స్టూడెంట్స్‌కే ప్రియారిటీ ఓకే. ఇస్తాము. ఫస్ట్ యాహ్! ప్రయారిటీ. ఇంకా మనము ఇలాంటిది వన్ ఆన్ వన్ గానీ, ఇలా ఏదైనా మీటింగ్స్ కండక్ట్ చేసే పనైతే డెఫినిట్‌గా జనరల్ పబ్లిక్‌ని గూడా జాయిన్ అవ్వమని చెప్పొచ్చు. అంటే నువ్వు ఆల్రెడీ ఎవరైతే స్టూడెంట్స్ ఇన్‌స్టిట్యూట్స్‌లో
ఆల్రెడీ ఎళ్లి మాట్లాడుంటావో, వాళ్ళకి గూడా మన ఈ లింక్స్ షేర్ చేసి జాయిన్ అవ్వండి అని చెప్పి ఒక సెషన్‌లా పెట్టొచ్చు. అది టైంని బట్టి అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్‌ని బట్టి మనం పెట్టొచ్చు. బేసిక్‌గా మన ప్రయారిటీ వచ్చి మనం ఎవరికైతే సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నామో ఎక్స్‌టెండెడ్ హెల్ప్ వాళ్ళని హ్మ్. కన్సిడర్ చేసి మనము మాట్లాడతాం ఫస్ట్. అది. చందు అన్న. హ్మ్. 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 పొంగల్ టైంలో ఓకే. అన్ హ్మ్. అండ్ ఇంకొకటి ఇప్పుడు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అర్థమైపోయింది మనకి. డిపెండ్స్ యాహ్! ఆన్ మన హ్మ్. బడ్జెట్ అండ్ మనం డిస్కషన్ బట్టి తెలుసుకుందాం. నంబర్ ఆఫ్ స్కూల్స్ ఒకటి చాలు గదా! ఆ! 1 ఆర్ 2 లైన్‌లో ఒకటి పెట్టుకుందాం ఒకటి అంతే. ఒకటి స్టార్ట్ చేద్దాము హ్మ్. ఈసారికి. ఓకే. ఓకే. ఎక్కువతో వద్దు. మనం ఒక నలుగురు స్పాన్సర్స్ పట్టుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం ఫుల్‌గా హ్మ్. లైక్ సాటిస్ఫై చేద్దాం. హ్మ్. హ్మ్. అయిపోవచ్చు. హ్మ్. నెక్స్ట్ మనం ఇది చూపిద్దాం. లైక్ 4 మెంబర్స్ ట్రాన్స్‌పరెంట్‌గా చూపిద్దాం. లైక్ నాట్ నేమ్స్, డీటెయిల్స్ కాదు. బట్ ఇలా మా ప్రాసెస్ ఇది. సో, నెక్స్ట్ టైమ్ ఫండింగ్ కోసం మనకు ఉపయోగపడతది గదా! హ్మ్. హ్మ్. రిజర్వ్ ఫండ్. హ్మ్. 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 ఓకే. అన్న ఇంకొకటి రిజర్వ్ ఫండ్ అంటే అక్క చెప్పినట్టు ప్రతి మంత్ ఇంత కట్టాలి, ఇంత కడదాము అనుకున్నాం గదా! మన మెంబర్స్ వరకు. హ్మ్. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఇన్‌స్టిట్యూట్ హ్మ్. అదే ఎన్‌జీఓ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అయిన అయ్యాక. తర్వాతే. అవును. బట్ మనం ప్రతి మంత్ కట్టాలి అంటే దానికి తగ్గట్టు మనం చేసి చూపిస్తేనే గదా! హ్మ్. చేయాలి. మనీ మనీ బేసిక్‌గా మనం పెట్టేది చాలా చిన్న అమౌంట్ మనీ 300 అనుకో. పర్ డే హ్మ్. 10 రూపీస్ లెక్క అంతే. అన్న ఎ
హ్మ్. 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 మనీ దాన్ని నేను ఇంకో విధంగా కూడా చేయగలుగుతా. ఇప్పుడు మామూలుగా అందరికీ గూగుల్ డ్రైవ్ గానీ, డాక్యుమెంట్స్‌లో గానీ లింక్ అవైలబిలిటీ ఉంటది కాబట్టి, మనం ఉండే డేటా అంతా దాంట్లో స్టోర్ చేస్తాం. ఒక ఎక్సెల్ షీట్‌లో గానీ ఏదన్నా ఎంత బేసిక్ అమౌంట్ అనుకోమండి. ఒక 10,000 హ్మ్. వచ్చిందనుకో, ఓ 3 మంత్స్ కలిపి ఎవరెవరి నుంచి వచ్చాయని చెప్పి రాసుకుంటాం. క్వార్టర్లీ క్లోజ్ చేసుకుంటాం. ఇంత మిగిలింది, ఇంత ఎక్స్‌పెన్సెస్ మెయింటైన్ చేసాము, ఇంత ఎక్స్‌పెన్సెస్ ఖర్చయ్యాయి, ఇంత మిగిలిందని ఆ షీట్‌లో ఉంటది. హ్మ్. సో, అండ్ బ్యాంక్‌కి సెపరేట్ అకౌంట్ ఉంటది కాబట్టి ట్రస్ట్ కోసం. అందులో హ్మ్. స్టేట్‌మెంట్ గూడా మనం అటాచ్ చేస్తాం. అది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. అసలు దాంట్లో డౌట్ సరే గూడా రాదు. నాకు తెలిసి దీని గురించి మనం మళ్ళా డిస్కస్ చేయొచ్చు. యాహ్! అంటే యాహ్! ఇది ఎందుకంటే ఔట్ ఆఫ్ ఇది ఎళ్ళిపోతుంది ఔట్ ఆఫ్ కాబట్టి ఇంకొకటేంటంటే మనము ఇయర్‌కి ఇన్ని ఈవెంట్ ఇప్పుడు ఇదొకటి అనుకున్నామా, ప్రతి ఇయర్ కన్ఫర్మ్ ఉంటది అని హ్మ్. ఫైనలైజ్ చేసేది ఈ ఈవెంట్ అయిన తర్వాత. కాఫీగా హ్మ్. ఈ ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా అయిందనుకో, అప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ గూడా కంపల్సరీ ఉంటది అని ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో దట్ ఆ టైంకి అందరూ అవైలబుల్‌గా ఉంటారు. హ్మ్. హ్మ్. ఇంకొక నలుగురు కనిపిస్తారు. యాహ్! ఫస్ట్ మనం ఇది ప్రాపర్‌గా చేద్దాం అన్న. లైక్ డాక్యుమెంటేషన్ మొత్తం. ఇది ప్రాపర్‌గా చేసిన తర్వాత అప్పుడు ఎక్స్‌టెండ్ చేయాలా? లైక్ హ్మ్. మీరన్నట్టు రిజర్వ్ గాని అది గూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మాకు ఇంత అమౌంట్ కావాల్సొస్తది. సో, మనం పర్ పర్సన్ ఇంత గనుక ఇవ్వగలిగితే మనకింతమంది వస్తే మనకు అమౌంట్ వచ్చేస్తది అనుకోవచ్చు. యాహ్! బట్ ఇది ప్రూవ్ చేయాలంటే మనం ప్రాపర్‌గా డాక్యుమెంట్ చేసి చూపించాలి బయటకి. అది ఇంపార్టెంట్. ఓకే మళ్ళీ అయన్నీ మనం డెఫినిట్‌గా ఇంకొకటి చేద్దాం. సరే నెక్స్ట్ పార్ట్ లైక్ ఇది నెక్స్ట్ చేద్దాం అక్క. వచ్చేసి లైక్ ఎగ్జామ్ పేపరు, లాజిస్టిక్స్ ఇయన్నీ చందు చూసుకుంటాడు. నో. నో. అండ్ లైక్ నేను ఆఫ్టర్ కొన్ని యాడ్ రిజల్ట్ చేయాలనుకున్నా దాంట్లో. డిక్లరేషన్ యాహ్! ఓకే. అండ్ ఓకే. ఆఫ్టర్ రిజల్ట్ డిక్లరేషన్ ప్రాసెస్ అయితే మనం చెప్పాం కదా! ఇప్పుడు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్‌ని బేస్ చేసుకొనే మనము ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్‌ని తీసుకుంటాము. అండ్ డిక్లరేషన్ అదే నేను అన్నట్లు అందరికీ డిక్లేర్ చేయకుండా అలా ఇయ్యకుండా ఎవరిదైతే బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తామో వాళ్ళ వరకే ఇస్తామని చెప్పి.
యాహ్! అంటే మనము ఇవన్నీ ఇప్పుడు జస్ట్ ఒక సూపర్ఫిషియల్ సర్ఫేస్ లెవెల్‌లో మాట్లాడుకుంటున్నాం అంతే. బట్ ఇప్పుడే మనం ఇన్ డెప్త్ ఎళ్లి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఇనిషియేటివ్ లాగా కాబట్టి, ఇప్పుడు మనం వాట్ ఈస్ వాట్ అనే ఒక బ్లూ ప్రింట్ లాగా యేసుకుంటున్నాం అంతే. వన్స్ ఆ టైంకొచ్చాక డెఫినిట్‌గా మనం ఎగ్జిక్యూషన్‌లో ఇంకా మనకి ఛాలెంజెస్ కానీ ఏమన్నా వచ్చినా మనం అందరం ఒపీనియన్ తీసుకొని చేయొచ్చు. ఆహ్, ఓపెన్ గానే ఉంటుంది గాబట్టి, సో, అందరూ కన్సిడరేషన్స్ మనం తీసుకొని ఎళ్ళొచ్చు. అందులో అసలు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎవరైతే మెంబర్స్‌గా రిజిస్టర్ అయ్యుంటారో, ఇంకా ఎవరైతే ఎవ్రీ మంత్ డొనేట్ చేస్తామంటారో, సో, వాళ్ళందరి ఒపీనియన్స్ కన్సిడర్ చేస్తాం మనం. సో అన్న ఇంకొకటుంది మెయిన్. మనం ఫస్ట్ దేనితో స్టార్ట్ జేద్దాము? దేన్ని ఫైనలైజ్ జేద్దాము? ఇంకా ఎంతమంది వాలంటీర్స్ కావాలి? ఓకే. మన 10 మెంబర్స్ పైన వేసాం. అన్న మనందరికి బెస్ట్ కమ్యూనికేషన్ ఈజ్ వాట్సాప్ కదా! ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇటు సైడు వాళ్ళందరిని ఫస్ట్ అడగాలి మనం. మన టీమ్‌లోనే కొందరికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఆర్ వాళ్ళేదైనా బిజీ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒక క్వెషన్ పేపర్ డిజైన్ చేస్తాము. అదెక్కడ పెడతావు? అందరికి చూడాలి గదా! మణిదీప్ అవన్నీ మనము డెఫినిట్‌గా గ్రూప్‌లో షేర్ చేద్దాము. హ్మ్. ఏదైతే వాట్సాప్ గ్రూప్ అయితే అవన్నీ మనము ఇన్ డెప్త్ మనం వెళ్ళేటప్పుడు రియల్ టైమ్‌లో మనం నిజంగా అన్ని గ్రూప్‌లో షేర్ చేయడం గానీ, అందరి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం గానీ అయన్నీ డెఫినిట్‌గా పెడదాం వాటిల్లో. అంటే అప్పుడు స్టార్ట్ చేద్దామంటావా? ఆ! ఓకే. అప్పుడు కంక్లూడ్ చేస్తాం. అన్న అన్నీ మనమే చేయగూడదన్న. అదొక పాయింట్. లైక్ నేనేమంటా అంటే యాహ్! ఫస్ట్ ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని అండ్ మనకసలు ఏం టాస్క్‌లున్నాయో చెప్తే అందరికి సమ్‌వేర్ ఇప్పుడొక గ్రూప్ ఉన్న గ్రూప్‌లో పెడతావో సంథింగ్. నువ్వు ఫస్ట్ నా ఎక్స్‌పెక్టేషన్ లైక్ ఇన్ని టాస్క్‌లున్నాయి. ఎవరెవరు లైక్ ఇంట్రెస్ట్ ఉన్నారు. ఎవరెవరు చేస్తారు వాలంటీర్ చేస్తారా అని చెప్పి ఫస్ట్ అడిగి ఎవరికైతే ఏ టాస్క్ చేస్తామన్నారో వాళ్ళకిచ్చేద్దాం ఫస్ట్. దాన్ని మనం మోడిఫై చేద్దాం.
టాస్క్‌లు మనము విడిగా ఇద్దాం. గ్రూప్‌లో పెడదాం ఆర్ ఎల్స్ చాట్‌కి ఇద్దాం. ఓకే. డెడ్‌లైన్స్ ఉండాలి. గైస్ ఓకే. ఇంకా అది ప్రొలాంగ్ అవుతుంది. ఇక్కడికి ఎండ్ చేద్దాం. మళ్ళీ ఇంకొక 15, 20 డేస్‌లో మళ్ళీ ఇంకోటి అరేంజ్ చేసుకొని దాంట్లో డిస్కస్ చేద్దాం. ఓకే. నువ్వు ఒక వ్రాప్ అప్ ఒక సెంటెన్స్‌లో చెప్పు. సో, ఎవరికైనా పంపించాలి షార్ట్‌గా పంపించాలంటే దాన్ని పెడదాం. అంటే నాకు అర్థం కాల. ఇప్పుడు దాకా మాట్లాడుకుంది జస్ట్ ఒక చిన్న ఓకే. మొత్తం వినలేరు కదా అందరూ. ఓహ్! ఓకే. 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 ఆహ్